సినిమా సెలబ్రిటీ, వాయిస్ ఆర్టిస్ట్, సింగర్, ఇతర అనేక రకాలుగా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన చిన్మయి శ్రీపాద మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె చుట్టూ వివాదం అలముకుంటుంది. ఆమె మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. సజ్జనార్ దాని మీద స్పందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. చరణ్ రెడ్డి, లోహిత్ రెడ్డి ఇలాంటి ఒక నలుగురు ఆమెను చాలా ఘోరాతి ఘోరంగా అబ్యూజ్ చేసిన దాని మీద చర్యలకు తగ్గట్టుగా దర్యాప్తు ప్రారంభించారు. తొలుత చిన్మయి భర్త రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ ప్రోగ్రాంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలోనే ఎవరైనా భార్యకు మెడలో మంగళసూత్రం ఉండాలా లేదా అన్నది ఆమె చాయిస్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీన్ని సహించలేని ఒక సెక్షన్, ముఖ్యంగా రైట్ వింగ్ సంబంధించి హార్డ్ కోర్ రైట్ వింగ్ అన్నట్టుగా ఫార్ రైట్ అని వాళ్ళ హ్యాండిల్స్ మీద రాసుకున్నటువంటి ఒక సెక్షన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఎక్స్లో స్పేస్ ఏర్పాటు చేసి అందులో చిన్మయిని అనరాని మాటలన్నీ అన్నారు. చాలా దారుణమైనటువంటి బూతులతో తిట్టుకొచ్చారు. బూతులతో తిట్టడమే కాకుండా ఏకంగా ఆమె బిడ్డల్ని చనిపోవాలని, అలాంటి వాళ్ళకు బిడ్డలు ఎందుకని, ఇట్లా ఒక్కటి కాదు చాలా చాలా మాట్లాడారు. దీని మీద చిన్మయి ఆవేదన ఏంటో వినండి. I'll say this many times. A man who says lanja calls another person kodja, because these are words that we have been hearing so much. My husband has been called a cuck. And all of these, even words, I think Telugu, bootulu, that I really don't understand, but nenu ipudu vini lanja ani ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి అని దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నన్ను అయ్యో మీరు లంచ్ అనేసారు అని నేను కూర్చొని ఏడవట్లేదు. ఇట్స్ నాట్ దట్. హౌఎవర్, దీస్ మెన్ యాక్చువల్లీ క్రాస్డ్ అ లైన్ టుడే. ఇది మీ సభ్యత, ఇది మీ కల్చర్ అంటే బేసికలీ యూ సెడ్ దీస్ మెన్, ఐ డోంట్ మీన్ యూ, బేసికలీ దే సెడ్ దట్ మాలాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. I basically hope and pray that these men never ever get to even touch a woman with a barge pole, leave alone have kids. That's my prayer, because these men shouldn't be parents. ఇది చిన్మయి స్పందన. చిన్మయి ఇంత తీవ్రంగా స్పందించిన తర్వాత ఆమె ఫిర్యాదుతో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు రంగంలో దిగారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో, ఇతర అబ్రాడ్లో ఉండి ఎక్స్లో స్పేసులు పెట్టి నచ్చినట్టుగా కొన్ని చోట్ల వాళ్ళ పోస్టింగ్స్ మీద చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో దాడి చేసి ఒక సెక్షన్ తీరు ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఇష్టారాజ్యంగా మహిళలను అయితే ఘోరాతి ఘోరంగా తిడుతున్నటువంటి వైనం వెల్లడైంది. దీని మీద ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. నిజంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళు తీసుకోబోయే చర్యల కారణంగా అబ్రాడ్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళంతా, ఎక్స్లో వాగుతున్నటువంటి వాళ్ళంతా ఏమవుతారు, వాళ్ళ భౌతవ్యం ఏంటి, ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏమైనా ఒక మహిళను ఉద్దేశించి, చిన్నపిల్లలను ఉద్దేశించి ఇలాంటి ఘోరమైనటువంటి పదజాలంతో దాడికి దిగుతున్నటువంటి వాళ్ళకి కట్టడి చేయడం చాలా చాలా అవసరం. చిన్మయి భర్త రాహుల్ చేసినటువంటి కామెంట్ అంగీకార యోగ్యమా కాదా అన్న దాని మీద డిబేట్ చేయొచ్చు. ఎవరి అభిప్రాయమైనా వ్యక్తం చేయొచ్చు. కొందరు మంగళసూత్రాలు అవసరమే అంటారు, కొందరు అవసరం లేదంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు గాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద దాడి చేస్తాం, చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఏదైనా అంటాం, ఎంత ఘోరమైన పదజాలమైన ప్రయోగిస్తాం, ఎక్స్లో స్పేసులు పెట్టి చాలా దిగజారినటువంటి మాటలతో వల్గర్గా అబ్యూజ్ చేస్తాం. ఇలాంటి అనేటివన్నీ కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పోలీసుల మీద ఉంటుంది. చిన్మయి ముందుకు వచ్చింది కాబట్టి, ఈ విషయంలో పోరాడతానని చెప్తుంది కాబట్టి, ఆమెకు కూడా ఎక్స్లో చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు కాబట్టి పోలీసు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలాంటి దిగజారినటువంటి వాళ్ళ నోటికి కట్టడి అవసరంగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మరి అలాంటి వాళ్ళని ఎంత మేర కట్టడి చేస్తారు? ఇప్పటికే పదే ఎక్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ స్పేస్ల సందర్భంగా జరుగుతున్నటువంటి డిస్కషన్, కులాలు, మతాలు, సంస్కృతి ఇలా రకరకాల పేరుతో ఒకరినొకరు కించపరుచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ చాలా ఘోరమైనటువంటి స్థాయికి చేరుతున్నాయి. ఒకప్పుడు వీధుల్లో కుళాయిల దగ్గర పోట్లాడుకునేటువంటి రీతిలో అలాంటి పదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించే
స్థాయికి చేరుతున్నటువంటి తరుణంలో సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం అవసరమనే మాట చాలా ప్రబలంగా వినిపిస్తుంది. చిన్మయి కూడా అలాంటి చర్యలు తీసుకునేటంత వరకు తాను నిలబడతాను అని చెప్తున్న తరుణంలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అట్లా స్పేసులు పెట్టి లేదంటే ఎక్స్లో ఎవరినైనా ఇన్స్టాలో ఎవరినైనా ఎలాంటి మాటలతోనైనా దాడి చేద్దాం, ఎంత నోటి దురుసుతనమైనా ప్రదర్శిద్దాం, సోషల్ మీడియాని తమకు నచ్చినట్టుగా వాడుకుందాం అనుకునేటువంటి సెక్షన్కి ఎంతో కొంత మేరకైనా చెక్ పెట్టే పరిణామంగా ఇది మారుతుందా అనే అభిప్రాయం వినిపిస్తుంది. మారాలని అత్యధికులు ఆశిస్తున్నారు. మరి హైదరాబాద్ పోలీసు ఏం చేస్తారు? సజ్జనార్ రంగంలో దిగినటువంటి తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చాలా కీలకమైనటువంటి వ్యవహారం.